నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? సో మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. చాలా ప్రశాంతంగా ఉండే చిలుకూరి బాలాజీ టెంపుల్ గురించి పూర్తి వివరాలు వీడియోలు ఉంటాయి. వీడియోని చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాటా మాటా మస్తీ విత్ ఫ్యామిలీ. పాజిటివ్ వైబ్స్, ఎవ్రీడే స్మైల్స్. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. మాకు లోపల వీడియో తీయడానికి లేదనమాట. సో మేము ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చాము. అక్కడి నుంచి ఇటు సైడ్ బయటికి రావాలి. ఇక్కడ మనకి కూర్చోవడానికి ఉంటుంది, చింత చెట్టు ఉంటుంది, ప్లస్ ఇక్కడ శివుడి టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడ కూడా చాలా బాగుంటుంది. మనకు బయటకు వస్తే అక్కడ పెన్స్ షాప్స్ ఉంటుంది. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఇక్కడ మంచిగా మండపం లాగా ఉంది చిన్నగా. ఇక్కడ ఈ రోజైతే అక్కడ పారాయణం చేస్తున్నారు. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి చెప్తాను. లొకేషన్ వచ్చేసి చిలుకూరు విలేజ్లో, హైదరాబాద్లో ఉంటుంది. మార్నింగ్ 6 o'clock నుంచి 1 o'clock వరకు దర్శనం అనేది ఉంటుంది. మళ్ళీ 1 to 4 బ్రేక్, తర్వాత 4 నుంచి ఈవినింగ్ 6 or 7 o'clock వరకు ఉంటుంది. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు టైం అనేది చేంజ్ ఉండొచ్చు అనమాట. ఇది ఈ ఆలయం అసలు ఎప్పుడు నిర్మించారు ఏందో చూద్దామా. చాలా పురాతన కాలంలో ఒక భక్తుడు చాలా అనారోగ్యంగా ఉండి తిరుపతికి వెళ్ళలేకపోయాడు అనమాట. అప్పుడు దేవుడు కలలో కనిపించి, నేను ఇక్కడే ఉన్నాను, ఈ అడవిలో ఉన్నాను అని చెప్తే, అప్పుడు మార్నింగ్ వెళ్ళి చూసేసరికి అక్కడ దేవుడు ఉన్నాడు. సో అప్పుడు అతను ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడనమాట. ఆ తర్వాత 17వ శతాబ్దము దీని కంప్లీట్ నిర్మాణం అనేది జరిగింది. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో చివరి కుతుబ్ షాహీ పాలకుడు ఆస్థానంలో పనిచేసే అక్కన్న మరియు మాదన్నల బంధువు భద్రాచలం, మనకు తెలుసు కదా, శ్రీరామదాసే నిర్మించారనమాట. తర్వాత అమ్మవారిని 1960 చాలా నచ్చింది. అసలు ఫుల్గా నచ్చింది ఏంటంటే, ఇక్కడ హుండీ ఉండదు, డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే ఏ భేదాభిప్రాయాలు ఉండవు. అందరం ఒకటే క్యూ లైన్లో వెళ్ళాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మెయిన్ ఈ అంటే ఇక్కడ టెంపుల్ అనేది నిర్మాణం అయినాక ఇక్కడ దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయంట. సో అక్కడ వాళ్ళు మొక్కుకున్న వాళ్ళందరికీ వీసా వచ్చిందట. అందుకని వీసా బాలాజీ అంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత మనకు మొక్కు తీరాక మళ్ళీ వెళ్ళేసి 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇంతే అండి. అస్సలు నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా మంచిగా, అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మీరు ఇక్కడ స్టే చేయడానికి రూములు కూడా ఉంటాయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ దీపాలు వెలిగించడానికి ఉండదు. హనుమాన్ టెంపుల్ సైడ్ దీపాలు వెలిగించవచ్చు. ఇంకా షాపింగ్ అయితే చాలా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళాక, అంటే ఈ టెంపుల్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళాక మనకు అక్కడ చాలా టెంపుల్స్ కనిపిస్తూ ఉంటవి. ఇవి మేమందరం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ మేము ఒక చోటుకి వెళ్ళాము. ఈ వీడియోని మీరు వీనక్క ఛానల్లో చూద్దరు కానీ, లెట్స్ వాచ్ ఓవర్ దే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.